దేవుని బిడ్డలారా, ఉదయకాలపు శుభములు ఆశీర్వాదములు ప్రభువైన యేసుక్రీస్తు నుండి చేరిన మనందరికీ ఆయన అనుగ్రహించును గాక. ప్రియ దేవుని సంగమా, ఎవరు అయితే ప్రభు సన్నిధానమునకు వచ్చి వారు ఎటువంటి వారైనను సరే లోకములో జీవిస్తూ దేవునికి దూరంగా ఉన్న, పాపములో జీవిస్తున్నా, అపవిత్రంగా జీవిస్తున్నా, వారి ఇష్టానుసార జీవితము జీవిస్తున్నా, నీవు ఏ విధముగానైనా ప్రభు సన్నిధానమునకు చేరినప్పుడు ప్రభువు నిన్ను క్షమించువాడు అన్నది నీవు నేను ఈ దినము జ్ఞాపకము చేసుకోవాలి. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ ప్రభు వద్దకు తేబడినప్పుడు, ప్రభు పాపము లేనివాడు రాయవేమన్నప్పుడు అందరూ కూడా వెళ్ళిపోయారు. మరి అందరూ వెళ్ళిపోయినప్పుడు ఈ యొక్క స్త్రీ కూడా పాపము చేస్తుంది, మరి ఈమె కూడా వెళ్ళిపోవాలి కదా. అయితే వచ్చిన వారందరూ తామే నీతిమంతులమని తీసుకొచ్చిన వ్యక్తి తప్పుడు వ్యక్తిని ఆమె మీద నేరాపారణ చేయడానికి వచ్చారు. కానీ తేబడినటువంటి ఆ స్త్రీ మాత్రము ఎక్కడ కూడా ఎటువంటి మాట మాట్లాడకుండా నేను పాపినే, నేను పాపముతో ఉన్నదాన్ని, నేను వ్యభిచారినే అని ప్రభువు ఎదుట తలదించుకొని అలాగనే నిలబడగలిగింది. అయితే ప్రభువు అడిగాడు, ఈ దినము నేను చెప్పబడే మాట నీ జీవితాంతం నేను గుర్తుంచుకో. ఎందుకనగా పాపములు క్షమించే అధికారము కలిగిన నేను నీ పాపములు క్షమించాను, ఇక మీద నీ పాపములు నేను జ్ఞాపకము చేసుకున్నాను. అయితే ఈ దినము నుండి నువ్వు ముందు చేశావు చూడి ఆ వ్యభిచారమైన పాపం, లేక లోక సంబంధంలో ఉన్నటువంటి అనేక పాపాలు, వాటిని ఇక మీద చేయకు. ఎందుకనగా ఈ దినము రక్షించే దేవుడను, కాపాడే దేవుడను, నేను ప్రేమించే దేవుడను నీ ఎదుట ఉన్నాను. కానీ ఒకానొక దినమందు ఈ లోకాన్ని వదిలి నేను వెళ్ళవలసి వస్తుంది. మరి తిరిగి రెండవ రాకడలో వచ్చినప్పుడు ఇలాగ నీ ఎదుట నిలబడి నీ పాపాన్ని క్షమించేటువంటి ఆ రోజు, ఆ క్షణము, ఆ సమయంలో ఉండదు. కాబట్టి రక్షించిన నేనే తిరిగి నీవు శిక్షలోకి రాకూడదు. ఆ శిక్ష అనే లైన్లో నీవు ఉండకూడదు, రక్షింపబడిన లైన్లో నీవు ఉండాలి. న్యాయాధిపతిగా నేనున్నప్పుడు ఈ దినము నా చేత చెప్పబడిన మాటలు నీ జీవితంలో నీకు ఉన్నతమైన మార్గం, రక్షింపబడినటువంటి ఆ లైన్లో నీవు నిలబడినప్పుడు అమిత ఆనందము నేను పొందుతాను. అందుకే ఈ దినమే నేను చెప్పిన మాటలు నువ్వు విని బ్రతకమని దేవుడు చెప్పాడు. దేవుని బిడ్డలారా, ప్రభు మందిరానికి వచ్చుచున్నటువంటి మనమందరం కూడా ఈ లోక సంబంధమైన అనేక పాపములతో నిండి ఉన్న ఈ దినమే ఆ పాపముల నుండి దేవుడు మనకు విడుదల కలిగించి క్షమించి నిత్యరాజ్యమునకు ప్రభు చేర్చునుగాక.